అందరికీ కూడా నమస్కారం. నేను ఆదివాసీ గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి ముర్ల సంటిబాబు. ఈ రోజు ప్రధానంగా ఏదారకొండ పంచాయతీలో 3 గ్రామాలు ఉన్నాయి. ఏదైతే ఇక్కడ నిత్యావసర సరుకులు చేసుకోవాలన్నా, హాస్పిటల్కి వెళ్లాలన్నా కూడా ఇదే ప్రధానంగా సమస్య ఉంది. కాబట్టి గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నోసార్లు మేము స్పందనకు వెళ్లి ఈ యొక్క ప్రాంతానికి, ఈ యొక్క గ్రామానికి సంబంధించి ఈ బ్రిడ్జికి రోడ్డు బ్రిడ్జి మంజూరైనప్పటికీ కూడా ఈ నేటికి పూర్తి కావడం లేదు. ఇది చాలా బాధాకర విషయం. ఎందుకంటే సమాజంలో మేము ఎటు వెళ్లాలన్నా కూడా అదే మార్గం ఉంది. కాబట్టి తక్షణమే గవర్నమెంట్, ఈ కూటమి గవర్నమెంట్ ఆలోచన చేసి మా యొక్క బ్రిడ్జిని టెండర్ అయితే వేసినాడో ఆ టెండర్ని పూర్తి చేసి మాకు యథావిధిగా పూర్తి చేయాలని కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా వర్షం కారణంగా అదే గ్రామం నుంచి బయటకు వెళ్లాలన్నా కూడా రావాలన్నా కూడా చాలా ఇబ్బందికరం ఉంది. తక్షణమే ఆలోచన చేసి ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నాయో, కూటమి నాయకులు అయితే ఉన్నారో వారికి గుర్తించి మా యొక్క ఏదారకొండ గొల్లపల్లి మధ్యలో ఉన్న నడివీధులను ప్రధానంగా ఈ 2 పంచాయతీలు ఆనుకున్న ప్రధాన పెద్ద కాలంలో ఉన్న బ్రిడ్జిని శాంక్షన్ అయ్యి సుమారు సంవత్సర కాలం అవుతున్నప్పటికీ ఆ యొక్క టెండర్ వేసి 4-5 నెలలు అవుతున్నా కూడా ఈ రోజు కూడా టెండర్ పూర్తి చేయలేదు గవర్నమెంట్. సిగ్గుచేటు. దీనికి తక్షణమే పిఓ గానీ, సబ్ కలెక్టర్ గానీ స్పందించి వెంటనే మాకు ఈ బ్రిడ్జిని పూర్తి చేయాలని కోరుతా ఉన్నాను. అలాగే ఈ యొక్క ప్రాంతానికి ఏ యొక్క సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా కూడా మేము హాస్పిటల్కి వెళ్లాలన్నా కూడా, నిత్యావసర సరుకు తీసుకోవాలన్నా కూడా ఈ యొక్క మార్గాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. మేమేమైనా భయంకరమైన విషపురుగులకు ముట్టినప్పుడు కూడా ఈ గడ్డ దాటుకుంటూ ప్రాణాలు అరచేతి పట్టుకొని మేము వెళ్లవలసి ఉంటుంది. దయచేసి మన్నించి మా యొక్క ప్రాంత ప్రజలకి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. అలాగే తక్షణమే మాకు సబ్ సెంటర్ కూడా, మినీ సబ్ సెంటర్ కూడా గొల్లపల్లిలో ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి. ఇదే కాలంలో చాలా మందికి ఎత్తుకుపోవడం జరిగింది. పెద్ద కాలంలో వచ్చిన వర్షం పడేది అయితే చాలా మంది ఇక్కడ చనిపోవడం జరిగింది. తక్షణమే గవర్నమెంట్ ఆలోచన చేసి ఈ యొక్క బ్రిడ్జిని యథావిధిగా పూర్తి చేయాలని కోరుతా ఉన్నాం. ఇంతటితో ముగిస్తున్నాను.